అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ బ్రహ్మానందం నవ్వుతూ ఎలా ఉన్నారేమిటి, భార్యా బాధితుల సంభాషణ లాగా ఉంది ఇక్కడ అని నవ్వుతూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు బ్రహ్మానందం. బాగున్నారా బావా అంటూ పలకరించాడు రామ్మూర్తి బ్రహ్మానందాన్ని. లక్ష్మణరావు కూడా పలకరించాడు. రామ్మూర్తి లక్ష్మణరావు ఇద్దరు కూడా తోడళ్ళుళ్ళు. వారి బాధలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అత్తగారింటికి వచ్చారు ఏదో పూజ కోసం. అల్లులిద్దరూ కలిసి బయటకు వచ్చి తమ గోడు చెప్పుకుని తడి కూడా రాలేని కళ్ళను అలా తుడుచుకుంటూ బాధపడుతున్నారు ఒకరికొకరు. బ్రహ్మానందం వాళ్ళ మామగారి తరపు బంధువు. అందువల్ల పెళ్ళి అయినప్పటి నుంచి రామ్మూర్తి లక్ష్మణరావులతో స్నేహంగా ఉంటూ ఉంటాడు. ఏమిటి సీరియస్గా సంభాషించుకుంటున్నారు అంటున్న బ్రహ్మానందం వైపు చూసి, నీ దగ్గర దాపరేకం ఏముంది బావా అంటూ నవ్వాడు రామ్మూర్తి. బావకి మాత్రం తెలియదా బాధలు అంటూ నవ్వాడు లక్ష్మణరావు. మా పెద్దనాన్నగారి తెలివితేటలు నాకు తెలుసు. ఆయన పెంచిన కూతుళ్ళ విషయం కూడా తెలుసు. కవలలుగా జంటగా బుట్టి ఒకేలాగా ఉండి మైండ్ సెట్ కూడా ఒకేలాగా పడింది వాళ్ళిద్దరికీ. అది కూడా మా పెద్దనాన్నగారి గుణాలతో అని నవ్వేశాడు బ్రహ్మానందం. పడితే తెలుస్తుంది బాబా అంటున్న రామ్మూర్తి మాటలు వింటూ, ఏమిటి మీ కష్టాలు, చాలా రోజులైంది విని చెప్పండి అంటూ నవ్వుతూ అన్నాడు బ్రహ్మానందం తల నిమురుకుంటూ. ఏముంది, మా మామగారి మిత్రుడు వారి ఇంటి పంతులు గారు అయిన శంకరం గారు ఏదో పూజలు పునస్కారాలని చెబుతూ ఉంటారు. మమ్మల్ని పండక్కి పిలిచినట్లు పిలిచి ఆ పూజలకు వ్రతాలకు ఇబ్బంది పెడతారు. డబ్బులకే కాదు అన్ని విషయాలకు అని ఒకరికొకరు నిట్టూర్చారు రామ్మూర్తి లక్ష్మణరావు. వాళ్ళ కూతుళ్ళిద్దరు కవల పిల్లని మా ఇద్దరి పేర్లు కవలల పేర్లు అని ఏరికోరి మా కుటుంబ వ్యవహారాలు తెలుసుకుని పెళ్ళిళ్ళు చేశారు. ఇద్దరివి ఒకే కష్టాలు అని నవ్వాడు లక్ష్మణరావు. అలాంటప్పుడు రాకుండా ఉంటే పోలేదా బావగారు అంటున్న బ్రహ్మానందం వైపు చూసి, మీ బట్టబుర్ర మీద ఒట్టు బావా, ఎన్ని ప్రయత్నాలు అయినా కానీ బట్టబుర్ర మీద జుట్టుమలవదు కదా బావగారు. అంతే, మా ఆడవాళ్ళ సంగతి కూడా అంతే. వాళ్ళని ఒప్పించడం మా వల్ల కాదు అంటూ బేలగా నవ్వేశారు. నా ఈ బట్టబుర్ర ఎలా వచ్చింది అని అడగరే, మా ఆవిడికి ఉన్న చీరల నగల పిచ్చి వల్ల వచ్చింది నాకు కూడా అంటూ నవ్వేశాడు బ్రహ్మానందం. పూజలు వ్రతాలు అంటూ మన జేబుల్లో డబ్బులు కరిగిపోతూ లోపల లోపల దుఃఖం పొంగుతూ ఉంటే పట్టు చీరలతో కళకళలాడుతూ తిరుగుతూ ఉన్న భార్యల ప్రియమైన చూపులు పంతులు గారు. ఇక మీకు అంతా కూడా అష్టలక్ష్మి కటాక్షమే. ఎవరనుకుంటున్నారు, అష్టలక్ష్ముల పేర్లు గల ఇద్దరు మీ ఇల్లాళ్ళు అయ్యారు. ఒకరు వరలక్ష్మి, ఇంకొకరు ధనలక్ష్మి అంటూ మా భార్యల పేర్లు చెప్పి మమ్మల్ని బాగా బుక్ చేస్తారు శంకరం గారు. ఆయనకు మా మామగారు వత్తాసు. డబ్బులు పోయి ఇబ్బందులు పడి వ్రతాలు చేసి నడుము నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆశగా పొగ హోమాలు అన్నీ అయ్యి పైకి లేస్తూ ఉంటే అప్పుడే పంతులు గారికి డబ్బులు పట్టు వస్త్రాలు తాంబూలాలు ఘనంగా ఇవ్వాలి అంటూ మా అమ్మగారి ఆదేశం. తాంబూలాలు ఘనంగా తీసుకున్న పంతులు గారు అంతా శుభం అంటారు చూసావా. ఆఖరికి ఆ మాటలు ముళ్ళ మీద పడ్డ వాన చినుకుల్లా ఉంటాయి బావా అంటూ నవ్వు రాకపోయినా నవ్వారు రామ్మూర్తి గారు. ఇంతలో రామ్మూర్తి గారి ఫోన్ మోగింది. వరలక్ష్మి చేసింది. ఏమండి, అలా పూజా పునస్కారం అవగానే ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయారేంటి, మనం చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది. వెంటనే లక్ష్మణరావుకి కూడా ఫోను. వాళ్ళ ఆవిడ ధనలక్ష్మి కూడా ఏంటండి అలా వెళ్ళిపోయారు పూజ అవగానే అంటూ. మీరు లేకపోతే నేను లేను అన్న ధోరణిలో మాట్లాడుతూ ఉంది. ఆమెది ఒక తీరు. చెప్పు ఏంటి కదా అన్నారు రామ్మూర్తి గారు తలని సవరదీసుకుంటూ. ఒక్కసారిగా భార్య చెప్పే బరువైన మాటలు వింటే తలలో నరాలు ఎక్కడ పంచరవుతాయో అని భయంతో ముందే తలని నిమురుకుంటూ వింటారు రామ్మూర్తి గారు. ఈ పూజలన్నీ చేసుకున్న తర్వాత అత్తమామలకు పట్టుబట్టలు పెట్టి వారి పాదాలకు నమస్కరించుకుంటేనే, వారితో అక్షింతలు వేయించుకుంటేనే మనకి పూజాఫలం దక్కుతుందట పంతులు గారు చెప్పారు అని చెప్పింది వరలక్ష్మి. పంతులు గారికి పట్టుబట్టలు పెట్టి తగినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయనతో అక్షింతలు వేయించుకుంటే అప్పుడే అష్టలక్ష్మి మీ వెంటే వచ్చేసిందని చెప్పారు కదా పంతులు గారు అన్నాడు ఒక రకమైన బాధగా లక్ష్మణరావు వైపు చూస్తూ. రామ్మూర్తి, సరిపోయింది, మీరు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారని ఎవరు అనుకుంటారండి మీరు మరీను అంటూ అత్తగారింటికి వస్తే చాలు కొత్త అల్లుడైపోతారు, అన్నీ చెప్పకుండా చేస్తారు, చిలిపి చేష్టలే అన్నది గోముగా. చాలు చాలు అన్నాడు రామ్మూర్తి గారు. లక్ష్మణరావు దగ్గరకు వచ్చి మళ్ళీ పడింది మనకి పిడి అన్నాడు ఉసురుమంటూ. అసలు ఆ పంతులు గారికి మామగారికి ఏదైనా లంకె ఉందేమో అని రామ్మూర్తి అంటుంటే, ఎందుకు లేదు, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ తోడు దొంగలుగా ఉండేవారు. ఇద్దరూ చేసే వ్యాపారాల్లో ఇద్దరూ భాగస్వాములే అనుకుంటారు అందరూ. పెళ్ళిళ్ళలో తంతులు అన్నీ కూడా మీతోనే ఖర్చు చేయించారా, అవన్నీ కూడా మా పెద్దనాన్నగారి తెలివితేటలే. అంతేగాక పంతులు గారిని పిలిచినప్పుడు వేరే ఇళ్లకు పూజలకు వెళ్ళినా ఆయనకు వత్తాసు పలుకుతూ పంతులు గారికి కావలసినంత మోయనాలు ఇప్పిస్తూ ఉంటారు మా పెదనాన్నగారు. దొందే అంటూ బట్టబుర్రను సవరదీసుకుంటున్నాడు బ్రహ్మానందం నవ్వుకుంటూ. ఇంతలో బ్రహ్మానందం ఫోన్ మోగింది. ఏమండి, ఎదురింటి ఆవిడేదో చీరలు తెచ్చింది, చాలా చవకగా ఉన్నాయట, ఎంతో ఖరీదైన చెవులు, ఒక్కొక్క చీర 10,000 రూపాయలు.
చీర 1000 రూపాయలకి ఇస్తుందండి మా స్నేహంతో, నేను 2 తీసుకుంటాను అంటూ ఉన్న బ్రహ్మానందం గారి మాటలు బయటకు వినిపించి వెంటనే లేచి పక్కకు వెళ్ళి నవ్వుకున్నారు. పర్వాలేదులే అని మనలాగా ఇంకొకరు బాధపడుతున్నారు అన్న సర్దుబాటు మనస్తత్వంతో బయలుదేరారు. బట్టలు తీసుకుని వెళ్ళాలి కానీ అంటూ ఉంటే రామ్మూర్తి మనం తీసుకుంటే ఏ బట్టలు తెస్తామని వారికి ముందే తెలుసు. ధనలక్ష్మి చెప్పింది. అన్నయ్య షాపు దగ్గర ఉంటారట. ఫలానా షాపు, ఇద్దరు అక్కడే ఉన్నారు పదండి అంటున్న లక్ష్మణరావు వైపు చూసి, ఏమిటి అక్కా చెల్లెలు ఇద్దరు బట్టల కొట్టు దగ్గర ఉన్నారా? షాకింగ్ బ్రదర్స్ షాపులో అని. ఇంకా ఆ షాప్ నుంచి తేరుకోక అక్కడికి వెళ్ళాక తడిసి మోపిడవుతుందని తెలుసు. అసలు ఎప్పటికప్పుడు అత్తామామలకు బట్టలు పెట్టాలంటూ పెళ్ళయ్యాక ఆషాఢమాసం అత్తగారి బుట్ట అంటూ దాదాపు ఒక 6 నెలలకు సరిపోయే సరుకులన్నీ కూడా తీసుకున్నారు. అత్తామామల ఇద్దరికీ బట్టలు కూడా తీసుకున్నారు. 4 రోజులు భార్యావియోగంతో ఉండేది మనమైతే సరుకులు బట్టలు ఉన్న బుట్టలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడ్డారు ఆనాటి కొత్తళ్ళుళ్ళు రామ్మూర్తి, లక్ష్మణరావు. ఇక వరలక్ష్మి, ధనలక్ష్మి ఇద్దరూ కాన్పులకు కూడా ఒకేసారి పుట్టిళ్లకు వెళ్ళారు. మొదటి బిడ్డ పుట్టినప్పుడు అన్నీ మా అమ్మే చేసింది, పురుడు ఖర్చులన్నీ మనమే వేసుకోవాలి అంటూ అదొక ఖర్చు. ఆ తర్వాత మీ భార్యాబిడ్డలను మీ ఇంటికి జాగ్రత్తగా అప్పచెప్పినందుకు అత్తమామలకు బహుమానం ఏమీ లేదా అంటూ తమ భార్యలను పుట్టింటి బిడ్డలను తీసుకువచ్చినప్పుడు అత్తామామలిద్దరికీ బట్టలు, వాళ్ళు తమ ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కారు ఖర్చులు, బ్యాంకులో బ్యాలెన్స్ తగ్గుతుంది. ఏమిటి అని సదరు తోడలుడు పాపం తమ భార్యలను ప్రశ్నిస్తే, మా అమ్మకి నాన్నకి ఫోన్లో డబ్బులు ఎవరు వేస్తారు? అమ్మాయిలైనా అబ్బాయిలైనా మేమే కదా, అల్లుళ్ళైనా కొడుకులైనా మీరే కదండి అంటూ ఉన్న భార్యల వైపు చూసి వెరిముఖాలు వేస్తూ ఉంటారు రామ్మూర్తి, లక్ష్మణరావు. పెళ్ళాళా మజాకా అనుకుని తలలు గట్టిగా సవర తీసుకుని మరీ బట్టల షాపులోకి వెళ్ళారు రామ్మూర్తి, లక్ష్మణరావు గారు.